స్వరూపంగానే కనిపించాలి. ఎవరిని చూసినా పరమాత్మనే కనిపించాలి. వాసుదేవ సర్వమితి అని వేదాంతం చెప్తుంది. అంటే ఆ భగవంతుడే ఇదంతా అని. ఈశావాస్యమేవం సర్వం అని ఈశావాస్యపరిషత్తు చెప్తుంది. అంటే ఇదంతా ఈశ్వరుడే. మనం వేరు వేరు చూస్తున్నాం. ఏకం సత్మిత్రా బహుళా వదంతి అని వేదాంతం చెప్తుంది. అట్లా ఉన్నది ఒక్కడే ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నాడు అని. మనం అప్పుడే ఒక దృష్టాంతం చెప్పుకున్నాం. ఏమని? బట్టలన్నీ వేరువేరుగా ఉన్నా అందులో అన్నింటిలో ఉన్నది దూది మాత్రమే. ఆ దూది కళ్ళకు కనబడది, మన జ్ఞానం ఎట్లాంటి అనిపిస్తుంది. అట్లనే ఈ యొక్క ప్రపంచంలో ఉన్న పరమాత్మ ఇన్ని రూపాలుగా కనిపిస్తుంటే ఈ రూపమే కనిపిస్తుంది, కానీ ఆయన వాస్తవ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం మనకు కనిపిస్తలేదు, జ్ఞానం ఎట్లాంటి కనిపిస్తుంది. అదే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేసేటప్పుడు, అర్జున ఈ చక్షువుల చేత ఈ కన్నుల చేత ఈ నాలుగు స్వరూపాన్ని చూడలేవు, నా విరాట్ స్వరూపాన్ని నీకు జ్ఞాననేత్రం ఇస్తా అని జ్ఞాననేత్రం ఇచ్చాడు. ఇప్పుడు మనకు కూడా గోవింద భగవత్పాదాచార్యుడు మనకు కూడా జ్ఞాననేత్రం ఇచ్చాడు. ఇప్పుడు ఏది చూసినా కానీ ఇవన్నీ అవయవాలు, ఇదంతా పరమాత్మనే. చెట్టు, గుట్ట, రాయి, రప్ప, పశువు, పక్షి ఏమంటాడు? సర్వత్ర సర్వత్ర సర్వబ్రహ్మ మాత్రావలోకనై అంటే ఉపనిషత్తు. సర్వత్ర అంతటా సర్వ అన్ని పరబ్రహ్మంగానే నువ్వు, భగవత్స్వరూపంగానే నువ్వు ఉన్నది అదే. మరి ఎన్ని రూపాయలు ఎందుకు కనిపిస్తుంది? నీ శరీరం ఇన్ని రూపాయలు, ఇన్ని అవయవాలు ఎందుకు కనిపిస్తుంది? ఇదంతా కలిసే మనం అంత ఇదంతా కలిసే పరబ్రహ్మ. ఇదే పరబ్రహ్మ స్వరూపం. ఈ విధంగా అందరిలో మనం భగవత్ స్వరూపాన్ని చూస్తే మనం పరబ్రహ్మ స్వరూపమే. మన శరీరం కూడా భగవత్ స్వరూపమే. అన్ని శరీరాలు భగవంతుడే. ఇక మనం ఏ వ్యవహారం చేసినా, ఎవరితో మాట్లాడినా, ఎవరిని చూసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా మనతోటి మనమే చేస్తున్నాం. ఇంకా వేరే ఏం లేదు, ఒక భగవంతుడు తప్ప ఇంకా అందగా వేరే లేదు. ఇట్లా జ్ఞానం కలిగితే ఆయన అనంత పరమశుడైపోయి ఎవరు ఏకాంత స్థాయి గురుమూర్తికి సహజంగా ప్రణామం చేసి, ప్రభువు నేను ధన్యుడు అయిపోయినా నా జీవితం చందార్థం అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ చూసినా నా కొంత పరమాత్మనే కనిపిస్తున్నాను. అప్పుడు అంటాడు, సరే నాయన నీవు వచ్చినటువంటి ఏ సాధన కొరకైతే నీవు వచ్చినావో, నాకు శిష్యుడిగా అయినావో ఆ పని పూర్తి అయిపోయింది. ఇక నీ ఎటువంటి వాణి చేత మళ్ళీ సేవ చేసుకోవడం బాగుంటుంది, చేయించుకోవడం. నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మంచి పంచకాల పరాయణులపై, పంచకాల పరాయణుడు అంటే మొన్న ఒక మహాత్ముడు చెప్పేటప్పుడు అన్నాడు, తురుకోలు 5 సార్లు నమాజ్ చేస్తున్నాడు. మేము తురుకోలు చేస్తారా? మనం చేయము. పంచకాల పరాయణం అని వేదాలలో రాసింది. 5 కాలం ఎందుకు? మనం కూడా పరమాత్మను ధ్యానం చేయాలి. 5 కాలం ఏం చెప్పారు? నిద్ర లేవగానే 1, సూర్యోదయం అయినప్పుడు 2, మధ్యాహ్నం వేళ భోజనం చేసినప్పుడు 3, సూర్యాస్తమయ్యేటప్పుడు 4, నిద్రపోయేటప్పుడు, పండుకున్న తర్వాత నిద్రపోయేటప్పుడు 5 సార్లు మన భగవంతుని ధ్యానం చేయాలి. దీన్నే పంచకాల పరాయణం అంటారు. బ్రాహ్మణుడు కూడా అట్లే చేస్తారు, జ్ఞానం కూడా అట్లే చేయాలి. 5 సార్లు చేయడం కాదండి, అది నేర్పడానికి వరకే. వాస్తవానికి ఎప్పుడు ఆస్మరణలోనే ఉండాలి, ఎప్పుడు ఆత్మస్వరూపమే నేననే భావనతోనే ఉండాలి. క్షణం ఒక్క క్షణం కూడా మర్చిపోదు. ఎప్పుడు ఆ పరబ్రహ్మమే నేను, ఆ పరమాత్మనే నేను. గురుమూర్తి ఇచ్చినటువంటి మంత్రార్థం అదేనండి, వేదాలు మంత్రార్థం అదే, ఉపనిషత్తులు చెప్పినటువంటి మంత్రమే అర్థం అదే, పెద్దలు చెప్పిన మంత్రమే అర్థం అదే. ఏంటిది? నీవే పరబ్రహ్మ. అటువంటి యొక్క ఉపదేశాన్ని బట్టి ఏకనాథ స్వామి గురువు యొక్క ఆశీర్వాదం తీసుకొని, స్వామి నేను విడిచి ఉండడం నాకు కష్టమే, అయినా కానీ నీ ఆజ్ఞను శిరసావించాలి. కాబట్టి నేను ఇంటికి వెళ్తాను, పోయి నీ తల్లిని, నీ తండ్రిని, ఆ అతిథులని సత్కారం చేయు. ఎవరు మన దత్తాత్రేయుడు చెప్పినట్టుగా భాగవతాన్ని అనువదించు అంటే చెప్తుంది కదా అని చెప్పి పంపించిందండి. ఇక ఇంటికి వచ్చేసాడు. బయట ఆయన ఊరు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చాలా సంతోషమైంది. కొడుకుని చూసి తల్లికి నమస్కారం చేసిండు, తల్లికి నమస్కారం చేసిండు. ఇప్పుడు నమస్కారం చేస్తే గది కాలం నొప్పుడు, అది పాతకాలం నాటి మాట అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆనాడు రాముడు కూడా దశరథుడికి పాదాభివందనం చేసేవాడు, పాదాలు ముఖ్యవాడు. ఒకే వేళ ఇంట్లో కాకుండా బయట రోడ్డు మీద కనబడ్డా మొదటిసారి కనబడానే ముఖ్యవాడు. దేవుడు తల్లి అంటే దేవత, వాళ్ళకు నమస్కారం చేయాలి. ఆ సంస్కారం మనం పోనీయద్దు, మనది హైందవ సంస్కృతి.
పుణ్యశాలి